1986లో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ది ఫిజికల్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించింది. ఇది యేసు శిలువ మరణానికి సంబంధించిన మొత్తం ప్రక్రియను వివరిస్తుంది. లూకా 22లో యేసు ప్రభువు అప్పగింపబడడానికి ముందు అతను చాలా బాధలో ఉన్నాడని మరియు రక్తపు చెమటతో ఉన్నాడని వ్రాయబడింది. ఇది చాలా అరుదుగా ఉన్నప్పటికీ ఇది హెమటిడ్రోసిస్గా గుర్తించబడింది. ఇది అధిక మొత్తంలో ఒత్తిడి కారణంగా ఏర్పడుతుంది. ఆ రోజులలో సిలువ వేయడం అనేది అత్యంత ఘోరమైన నేరస్తులకు అత్యంత ఘోరమైన మరణంగా పరిగణించబడింది. అయితే కేవలం సిలువ వేయడం ఒక్కటే యేసు ఎదుర్కొన్నంత కాదు. అతను చాలా తీవ్రంగా కొరడాలతో కొట్టబడ్డారు. అది ఆయన శరీరం నుండి మాంసాన్ని చీల్చివేసింది.